నమస్తే. ఈ రోజు నుంచి సాలిడ్‌వర్క్స్ 2023 బిగినర్ సీరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో స్కెచ్ టూల్స్, పార్ట్ మోడలింగ్ టూల్స్ అండ్ అసెంబ్లీ టూల్స్ బేసిక్స్ నుంచి చెప్తా. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టుకోండి. ఓకే. సాలిడ్‌వర్క్స్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయిగా. ఇది పార్ట్ పార్ట్ మోడలింగ్‌కి వాడతాం. ఇది అసెంబ్లీకి, ఇది డ్రాఫ్టింగ్ చేయడానికి వాడతాం. సో, ఒకవేళ ఇది మీకు కనిపించకపోతే ఇక్కడకొస్తే హోమ్ బటన్ ఉంటది. ఆ హోమ్ బటన్ క్లిక్ చేస్తే మనకిది ఓపెన్ అవుతది. మనం ఏదైనా స్కెచ్ స్టార్ట్ చేయాలన్నా, మోడలింగ్ చేయాలన్నా మనం తీసుకోవాల్సింది పార్ట్. ఈ పార్ట్ ఓపెన్ చేయండి. పార్ట్ ఓపెన్ చేశాక మనకిక్కడ కొన్ని ట్యాబ్స్ కనబడతాయి. ఫీచర్స్ ట్యాబ్, స్కెచ్ ట్యాబ్, సర్ఫేస్, షీట్ మెటల్, వెల్డ్‌మెట్. ఈ ట్యాబ్స్ ఒకవేళ క్లోజ్ అయిపోతే దీనిపైన ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ట్యాబ్స్ అని ఉంటది. అక్కడ మనకు కావాల్సింది టిక్ చేసుకుంటే వస్ మనకిక్కడ కనిపిస్తుంది. సో, మీరు చూసారుగా ఇక్కడ అన్‌టిక్ చేయగానే స్కెచ్ అనే ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. అక్కడ టిక్ చేస్తే స్కెచ్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో, ఇన్‌కేస్ ఎప్పుడైనా మిస్ అయితే ఇలా సరి చేసుకోండి. మనం అలా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అలవాటవుతది. అయినా వీటి గురించి మీకు బేసిక్ ఐడియా ఉండే ఉంటది. సో, ఈరోజు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఇక్కడ కార్నర్‌లో స్కెచ్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ స్కెచ్ ఇంకా 3 స్కెచ్ అని ఉంటాయి. స్కెచ్ అంటే ఒక 2 ప్లేన్ తీసుకొని దానిపైన గీస్తాం. 3 అంటే ఐసోమెట్రిక్ వ్యూలో గీయడానికి వాడతాం. సో, మనకిది అప్పుడే అంత అవసరం లేదు. సో, స్కెచ్ సెలెక్ట్ చేశాక ఇది మనల్ని ఏదో ప్లేన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఏదైనా పర్లేదు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కొన్ని డ్రాయింగ్స్ ఇస్తా. అవి డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఈ స్క్రీన్ మీద కనిపించే డ్రాయింగ్ మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఈ లైన్ అండ్ సర్కిల్ యూజ్ చేసి. సో, లైన్ పైన క్లిక్ చేయండి. వచ్చాక ఇది ఆరిజిన్ పాయింట్. అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో అది 0, 0గా కన్సిడర్ చేసుకుంటాం. ఏదైనా ఆరిజిన్ నుంచే స్టార్ట్ చేయండి. సో, డ్రాయింగ్‌లో ఉన్న దాని ప్రకారం గీసేయండి. ఇక్కడేంటంటే మనకి లైన్ వస్తుంది కదా! ఆర్క్ రావాలంటే ఒకసారి బయటకొచ్చి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికెళ్తే మనకి ఆర్క్ వస్తది. సో, దీనిపైన క్లిక్ చేస్తే మనకిలా ఇదైతే హారిజాంటల్, ఇదైతే వెర్టికల్. దీనిపైన మనకు వెర్టికల్ కావాలి కాబట్టి వెర్టికల్ క్లిక్ చేశాను. స్మార్ట్ డైమెన్షన్ ఉంది. ఇది డైమెన్షన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో, ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి 130. ఈ రేడియస్ వచ్చేసి మన డ్రాయింగ్‌లో ఇవ్వలేదు. సో, అంత 20 అంత తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి హారిజాంటల్‌గా 20 ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇచ్చారు. సో, మీరు గమనిస్తున్నారా? ఇక్కడ ఫస్ట్ మనం స్కెచ్ గీసినప్పుడు బ్లూ కలర్‌లో ఉండే. మనం డైమెన్షన్స్ ఇచ్చాక బ్లాక్‌గా మారింది. బ్లాక్ ఇచ్చామంటే కన్‌స్ట్రెయిన్ అవుతున్నట్టు స్కెచ్. బ్లాక్ కలర్ వచ్చిందంటే. ఓకేనా? అక్కడి నుంచి ఇక్కడికి 70 ఇచ్చారు. కొంచెం జరుపుకొని నుంచి ఇక్కడికి 10 ఇచ్చారు. 45 ఇచ్చారు. సో, డెప్త్ కూడా మనకి ఇవ్వలేదు. మనకి తీసుకుందాం ఒక 60. ఈ డిస్టెన్స్ ఇచ్చారు. 30. ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చారు. మనం ఇక్కడ ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది వాడొచ్చు. ఇక్కడంతా మనకి 5 ఇచ్చారు. 5 ఇచ్చి పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనకి ఔటర్ ప్రొఫైల్ వచ్చేసింది. ఇంకా లోన 2 సర్కిల్స్ ఉన్నాయి. ఎక్కడో దగ్గర 2 సర్కిల్స్ గీసుకోండి. ఇక్కడ స్మార్ట్ డైమెన్షన్‌కెళ్తే ఇలా 30 డయామీటర్ ఇచ్చారు.
దీని డయామీటర్ 40 ఇచ్చారు. సో ఇప్పుడు ఇవి కన్స్ట్రైన్ అవ్వలేదు, అంటే ఇవి మూవ్ అవుతాయి. స్మాల్ డైమెన్షన్ వెళ్ళి హారిజంటల్ నుంచి ఎంత, సారీ వెర్టికల్ నుంచి ఎంత అనేది ఇవ్వాలి. ఇక్కడ 25 ఇచ్చారు, ఇక్కడ 30 ఇచ్చారు. ఇది కూడా అంతే. వెర్టికల్ డిస్టెన్స్ 90. సో మనకి ఇప్పుడు ఈ స్కెచ్ కంప్లీట్గా కన్స్ట్రైన్ అయింది. ఓకే, ఇందాక మనం డ్రాయింగ్లో గమనిస్తే ఇక్కడ 10x45 అని ఉంది కదా, దీన్ని చాంఫర్ కూడా వాడచ్చు. సో అది ఎలా అన్నది చెప్తా. ఒకవేళ మనం స్కెచ్ గీసినప్పుడే ఇలా గీసేసి ఉంటే ఇక్కడ ఫిల్లెట్లో పక్కన యారో ఉంది కదా, అది క్లిక్ చేస్తే చాంఫర్ వస్తుంది. ఇక్కడ మనకి యాంగిల్ అండ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి 10x45 ఆల్రెడీ ఉంది. ఒకవేళ మన వాల్యూ ఏదైనా చేంజ్ చేయాలంటే డిస్టెన్స్ ఇది యాంగిల్. సో ఇక్కడ సేమ్ ఫిల్లెట్ ఇచ్చినట్టే ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తే మనకి 10x45 వస్తుంది. సో ఇది మీకు ఐడియా ఉంటుంది. 45 ఇచ్చినప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో టిక్ చేసుకోండి. ఓకే, ఇది కంప్లీట్ అయిందిగా. ఇప్పుడు ఇంకొక స్కెచ్ గీద్దాం. డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఆ స్కెచ్ గీద్దాం. సేమ్ స్కెచ్, ఏదో ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. ఆరిజిన్ దగ్గర మనం సెంటర్ లైన్స్ తీసుకుందాం. ఇక్కడ వస్తే కన్స్ట్రక్షన్ లైన్, ఇన్ఫినిటీ లైన్ అండ్ మిడ్ లైన్ అని కనిపిస్తుంది కదా. కన్స్ట్రక్షన్ లైన్ అంటే ఇలా డాషెస్తో ఉంటుంది. ఇన్ఫినిటీ లైన్ అంటే కంటిన్యూస్గా ఇన్ఫినైట్గా ఉంటుంది. మిడ్ లైన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం ఎంత అయితే డిస్టెన్స్ వెళ్తామో సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా అంతే డిస్టెన్స్ వెళ్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ కొడితే కమాండ్ ఎండ్ అవుతుంది. సేమ్ వెర్టికల్గా కూడా తీసుకుందాం. సారీ, మిడ్ లైన్ తీసుకుందాం. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ డయామీటర్ ఒకటి 20, ఒకటి 30 ఇచ్చారు కదా. స్మాల్ డైమెన్షన్ ఒకటి 30, ఒకటి 20. నెక్స్ట్ వచ్చి ఇదే లైన్లో స్లాట్ వాడారు. ఇక్కడ వస్తే మనకి స్ట్రైట్ స్లాట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టి ఇక్కడ ఇంకో పాయింట్ పెట్టి ఇలా అడ్జస్ట్ చేద్దాం. ఈ రెండు సెంటర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, 10 ఇచ్చారు అనుకుంటా. సో మనకి ఇక్కడ ఎలాంటి స్లాట్స్ 2 కావాలి. సేమ్ సెంటర్స్ ఒకటి. స్మాల్ డైమెన్షన్కి వచ్చి దీని రేడియస్ ఎంత, 4 ఇచ్చారు. అవుటర్ 1 8 ఇచ్చారు. ఇది అయినా ఇంకా కన్స్ట్రైన్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి సో నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఆర్క్ తీసుకుందాం. సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక సెంటర్ చేద్దాం. సో ఈ సెంటర్, ఈ హారిజంటల్ లైన్ కంట్రోల్ కొట్టుకుంటే రెండు సెలెక్ట్ అవుతాయి. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే హారిజంటల్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ రిలేషన్ అని ఉంది కదా, ఇక్కడ కోఇన్సిడెన్స్ కొట్టండి, టిక్ పెట్టండి. స్మార్ట్ డైమెన్షన్కి వెళ్ళి మనకి ఆరిజిన్ నుంచి ఈ సెంటర్ పాయింట్ 36 డిస్టెన్స్లో ఉంది. సో ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ 81 ఉంది. సో ఇది కన్స్ట్రైన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది కూడా సేమ్, రెండు ఉన్నాయి. మనం ఇక్కడ ఆఫ్సెట్ కూడా వాడచ్చు, చెప్తా. సో ఇది 4 ఇవ్వండి. ఒక లైన్ తీసుకొని కన్స్ట్రక్షన్ లైన్ తీసుకొని
ఇక్కడ 30 డిగ్రీ ఇచ్చారు కదా, సో ఇది కూడా కన్స్ట్రైన్ చేసాం మనం. సో ఇప్పుడు ఇక్కడ వస్తే ఆఫ్సెట్ అని ఉంది కదా, ఆఫ్సెట్ వాడదాం. ఆఫ్సెట్ అంటే ఐడియా ఉండి ఉంటుంది. సేమ్ ప్రొఫైల్ మనకు ఒక పక్కకు వస్తుంది. ఎంత డిస్టెన్స్లో రావాలనేది ఇక్కడ ఇవ్వాలి. సో 4 mm. సో మనం చెక్ చేయొచ్చు, 8 వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఓవర్ డిఫైన్ అయింది. ఆల్రెడీ మనం ఆఫ్సెట్ ఇచ్చినప్పుడే ఆటోమేటిక్గా డిస్టెన్స్ వస్తుంది. సో మనం మళ్ళీ ఇవ్వాల్సిన పని ఉండదు. సో ఇంటూ కొట్టేసి క్లోజ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ లైన్ తీసుకొని వెర్టికల్గా ఇది లైన్ గీసేటప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది కదా, ఎల్లో కలర్లో వెర్టికల్ ఇలా వస్తే వెర్టికల్గా గీస్తున్నట్టు, హారిజెంటల్గా అయితే హారిజెంటల్గా చూపిస్తుంది. సో మనం ఇక్కడ వెర్టికల్ గీసి స్మార్ట్ డైమెన్షన్ తీసుకొని 10 mm ఇవ్వండి. హారిజెంటల్గా కూడా ఒక లైన్ గీయండి. ఒకవేళ హారిజెంటల్గా రాకపోతే ఇక్కడ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఫైవ్ ఇచ్చారు. సో ఇక్కడ ఇంకో సెంటర్ తీసుకొని ఇక్కడ గమనించండి, ఎల్లో కలర్లో వస్తుంది కదా ఆ సింబల్, ఇది కోఇన్సిడెన్స్. ఇక్కడ వచ్చేసరికి సింబల్ మారుతుంది కదా, అది ఇంటర్సెక్షన్. ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్. సో ఆ పాయింట్ మనకు కావాలి, అది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం స్లోగా ఉన్నట్టుంటే 2x లో చూడండి. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఒకటి 32, ఒకటి 24. సో మనకు అన్ని కన్స్టెంట్ అయ్యాయి. ఇది మనకి ఎలా వస్తుంది కదా డయామీటర్, మనకి ఎలా వద్దు అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే సింబల్ వస్తుంది, ఇలా మారుతుంది. అనవసరమైనది ఉంది చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్క్స్ ఉన్నాయి కదా, మనం ఈ ఆర్క్ వాడికి వేద్దాం. 3 పాయింట్ ఆర్క్ తీసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ సేమ్ అలానే ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే ఉందో తీసుకుందాం ఫస్ట్, తర్వాత కన్స్ట్రైన్ చేద్దాం. సో రేడియస్ ఇద్దాం 24 రేడియస్ ఇచ్చాం. ఇది 30 ఉంది. సిక్స్టీన్. కంట్రోల్ కొట్టుకొని సెలెక్ట్ చేయండి ఈ లైన్, ఈ లైన్ టాంజెంట్. టాంజెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే ఇక్కడ యాడ్ రిలేషన్లో టాంజెంట్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేశాక సో ఈ పైన కూడా మనకు వస్తాయి పాపప్, ఇది టాంజెంట్ సింబల్, మేక్ టాంజెంట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసినా సరిపోతుంది. సో ఇలా ప్రతి కమాండ్ యూస్ చేయడం వస్తే వచ్చేసినట్టే, ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఒకసారి గీద్దాం. సో స్కెచ్ సెలెక్ట్ చేసుకోండి, ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక నార్మల్ లైన్ తీసుకొని ఈ మిడ్ లైన్ టిక్ పెట్టుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకు ఒక పాపప్ వచ్చింది కదా, ఇక్కడ ఈ సింబల్ చూసారా, కన్స్ట్రక్ట్
సెక్షన్ జామెంట్రీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నార్మల్ లైన్ కన్స్ట్రక్షన్‌లా మారుతుంది. అంటే వర్స్ వైస్ అనమాట. నార్మల్ టు కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ టు నార్మల్ లైన్. సో మీకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఈ బాటమ్ రైట్ కార్నర్‌లో చూస్తే ఇక్కడ మనకి యూనిట్స్ ఉన్నాయి. మనం ఏ యూనిట్స్ వాడి ఈ డైమెన్షన్స్ ఇస్తున్నాం అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఐపీఎస్ అంటే ఇంచ్, పౌండ్, సెకండ్. ఎంఎంజిఎస్ అంటే మిల్లీమీటర్, గ్రామ్, సెకండ్. అంటే మనం మాక్సిమం మిల్లీమీటర్స్ వాడతాం కాబట్టి డిఫాల్ట్‌గా మిల్లీమీటరే ఉంటది. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఇవి టిక్ చేసుకొని అప్పుడు స్కెచ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో మనమైతే ఇది డ్రా చేద్దాం. మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకొని పైన ఒక కన్స్ట్రక్షన్ లైన్, కింద ఒక కన్స్ట్రక్షన్ లైన్, ఒక వెర్టికల్గా ఒకటి. సో ఇందులో మనం ఒక 2 కొత్త ఫీచర్లు వాడదాం. కొత్త టూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్టెన్సెస్ ఇవ్వండి. ఎంత 72 ఉంది, ఇది 30 ఉంది. ఒక సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటికి స్మార్ట్ డైమెన్షన్ ఇవ్వండి. 36, 18. ఇక్కడ నుంచి 82 అంటే ఇక్కడ చూడండి, ఇది ఇటువైపు ఉంటే ఇది సెంట్రల్ లైన్ లెక్క, ఇటువైపు ఉంటే రేడియస్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటే అంత. ఇది డయామీటర్ టైప్ అన్నమాట. ఇటువైపు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో సేమ్ డబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 82 ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. సో ఇది కనెక్షన్ అయింది. ఒక లైన్ తీసుకొని ప్రొఫైల్ గీయండి. ఇక్కడ సర్కిల్, 70 డయామీటర్. ఇది ఇలా డ్రాగ్ చేసి మనం కోయిన్సైడ్ చేయొచ్చు. ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి 28 ఇచ్చారు. ఇది ఆటోమేటిక్గా ట్యాంజెంట్ అయింది. సో నుంచి ఒక లైన్ గీయండి, ఎలా పెట్టండి తర్వాత చెప్తా. సో ఇక్కడ ట్రిమ్ అని ఉంది కదా, ఈ ట్రిమ్ తీసుకొని ఇక్కడ పవర్ ట్రిమ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ లేకపోతే పవర్ ట్రిమ్ అని టిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే చాలు, ఇవి ట్రిమ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఏ లైన్ అయితే వద్దనుకుంటున్నామో ఆ లైన్ పైకి డ్రాగ్ చేస్తే చాలు. ఇక్కడ ఫిల్లెట్ ఇచ్చేస్తే వెయిట్ తీసుకొని వేయటంలో. సో టిక్ పెట్టండి. ఓకే, ఇక్కడ కూడా ఇవ్వలేదు కానీ 5 తీసుకోండి, జస్ట్ లెర్నింగ్ పర్పసే కదా. ఓకే, ఇప్పుడు మిర్రర్ తీసుకొని ఏవైతే ఎంటిటీస్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫిల్లెట్, ఇది అబౌట్ దేని నుంచి మిర్రర్ చేయాలనుకుంటున్నాము టిక్ పెట్టండి.
ఓకే. ఈ లైన్ ఉంది గదా! ఈ లైన్‌ని దీంతో కోయిన్సైడ్ చేయండి. ఓకే. ఇప్పుడు కన్‌స్ట్రైన్ అయింది. సో, మనం ఔటర్ ప్రొఫైల్ మొత్తం గీసేసాం. సో, ఈ లోపల హోల్స్ అవి ఉన్నాయి గదా! సో, ఈ రిలేషన్స్ కనిపిస్తున్నాయి కదా! ఇయి మనకొద్దు అనుకుంటే ఇక్కడ ఐ ఉంది గదా! ఈ ఐలోకెళ్ళి ఈ ఇది ఆఫ్ చేసుకుంటే ఏం కనిపియవు. కావాలంటే ఆన్ జేసుకోవచ్చు. సో, సర్కిల్ తీసుకొని ఇక్కడ 28 డయామీటర్ హోల్. ఇంకొక సర్కిల్ తీసుకొని అక్కడ హోల్స్ ఉన్నాయి గదా! 8 హోల్స్. వాటి పీసీడీ 48 ఇచ్చాడు. సో, ఇది మనకి అవసరం లేదు. అంటే కన్‌స్ట్రక్షన్ లైన్ గావాలి. సో, ఇక్కడ ఇది 8 గదా! సో, ఒకటి గీసుకొని దీన్ని ప్యాటర్న్ కొట్టొచ్చు. ఇక్కడ లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ ఉంది గదా! అందులో పక్కన యారో ఉంటది. అక్కడ ఉంటది. సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ అని. ఇది ఒక సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. దేని చుట్టూ అయితే అవి ప్యాటర్న్ అవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఏ ఎంటిటీ అయితే ప్యాటర్న్ అవ్వాలనుకుంటున్నాం ఇది. ఇక్కడ ఎన్ని నెంబర్స్ కావాలని. మనకి స్కెచ్‌లో 6 నెంబర్స్ ఉంది గదా! సో, 6 సెలెక్ట్ చేసుకొని టిక్ పెట్టుకోండి. ఇవి మనకి బ్లూ కలర్‌లో ఉన్న అంటే కన్‌స్ట్రైన్ అవ్వలేదు. సో, ఈ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. డ్రాగ్ చేసి ఏదైనా పెడితే అక్కడ కన్‌స్ట్రైన్ అవుతది. ఐ మీన్ రిలేషన్ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. మనం ఇది గూడా గీసాం. సో, ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా. ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా వచ్చేస్తుంది ఈజీగానే. జస్ట్ సాఫ్ట్‌వేర్ రావడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. డ్రాయింగ్, రీడింగ్ రావాలి. ఏమైనా ఏ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలన్నా సరే. సో, ఇక సెలవు. Subscribe.